హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. ఈరోజు నేను మీకు చుక్కకూర శనగపప్పు ఇగురు వండి చూపించాలి అనుకుంటున్నాను. ఇది చాలా పాతకాలం నాటి వంట, అమ్మమ్మ గారు వాళ్ళు వండేవాళ్ళు. సో ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడుండే పిల్లలు ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఈ ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే చుక్కకూర ఒక కట్ట తీసుకున్నాను, అలాగే ఒక చిన్న కప్పుతో 2 కప్పులు శనగపప్పు తీసుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు కారం మసాలా అనేవి అవి కామన్గా మనం వేస్తాం కాబట్టి అవి నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. మనం ఏఎంసీ కుక్కర్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏఎంసీ వెజిల్ పెడుతున్నానండి. నేను ఏఎంసీ 24 రోస్టర్ ఇది. సో నేను ఇది పెడుతున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. మనకి జస్ట్ కొంచెం ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసాను అంతే. ఆయిల్ ఎక్కువ వేయలేదు నేను. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించాం కదండి, దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఉంచుకున్న శనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం అంటే పప్పు ఉడకాలి కదా, అందుకు వేసుకోవాలండి. ఇది ఇలా అయింది కదా, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మూత కూడా ఏఎంసీ అనేది మన వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఒకసారి చుట్టూను ప్రెస్ చేసుకొని దీని మీద ఇలా చేయి పెట్టి ఇది లాక్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఇలాగా క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ రెడ్ బటన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ లైన్ అనేది సాఫ్ట్ దగ్గరికి వచ్చాక, ఇది శనగపప్పు కాబట్టి టర్బో దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ రెడ్ లైట్ అనేది ఇది సాఫ్ట్ ఎండింగ్ వరకు వచ్చింది, ఇది టర్బో ఎండింగ్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకోవచ్చండి. అంటే మళ్ళీ ఇది వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని కర్రీ చూసుకుందాం. చూసారు కదండి, దీని మీద ఉన్న రెడ్ బటన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది పూర్తిగాను. ఇప్పుడు ఇది ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసి చూసుకున్నాం అనుకోండి, ప్రెజర్ ఉందో లేదో తెలుస్తుంది అనమాట. ప్రెజర్ లేదు, చూసారు కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. లిడ్ తీసుకున్నాం. చూసారా కర్రీ ఎంత టేస్టీగా ఎంత బాగా రెడీ అయిందో. ఇలా పప్పులుగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ ఎప్పుడైనా సరే. అంటే పప్పు మరీ మెత్తగా పేస్ట్ అయిపోయింది అనుకోండి, మనకి తినేకి అంత ఇదనిపి అంటే మామూలు కందిపప్పు చుక్కకూర టేస్ట్ వస్తుంది. ఇది అనుకోండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అనేది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అసలు అన్నంలో వేసుకొని ఎంత వేడి అన్నంలో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.